ఐఎమ్ సో లక్కీ అండి మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు. ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. నువ్వు సినిమాలు చూస్తావా? ఐ లవ్ మూవీస్. నేనైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆఖరికి డబ్బింగ్ మూవీస్ కూడా వదలను. ఓ మై గాడ్, ఇది అక్షయ్ కుమార్ పిక్చర్. ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. థ్యాంక్ యూ. ఓ వెల్కమ్. అది కూడా అక్షయ్ కుమార్ పిక్చరే. సూపర్ అండి. అది నాగ్ పిక్చర్. అవునా? ఇది రవి బాబు పిక్చర్. ఏ పోకిరి. నో ఐఎమ్ ఎ జెంటిల్మన్. ఇది నాని పిక్చర్. నాని? ఇది మహేష్ పిక్చర్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటున్నా. పవర్ స్టార్. పవర్ స్టార్ ఎవరు? ఏమైంది వీళ్ళందరికీ? సారీ గైస్, హీ వోంట్ వాచ్ మూవీస్. పవర్ స్టార్ గురించి తెలియని వాడు ఈ ప్లానెట్ లోనే లేడు తెలుసా? ఓ అంత గ్రేట్ ఆయన. ఇప్పటి వరకు నువ్వు అసలు సినిమాలో చూడలేదా? పద, ఇప్పుడే నీకేదో ఒక సినిమా చూపిస్తాను. వండర్ ఉమెన్, 2 కార్నర్ సీట్స్. కార్నర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. ఏమా ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. టికెట్ ప్లీజ్. హే, ఇతనికి ఎందుకు ఇచ్చేస్తున్నావు? అయ్యో చింపేసావా? శృతి ఇప్పుడు మళ్ళా తెచ్చుకోవాలి, నేను రాను. ఏంటి సార్ ఫస్ట్ టైమా? ఫస్ట్ టైమే. లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా. ట్యూబ్ లైట్ ఆన్ అయినట్టుంది. ఏంటక్కడికి కూర్చున్నావు? ఊరికే చెయ్యేస్తావు, కాలేస్తావు. ఒక సీట్ సరిపోదా నీకు? అందుకే ఇక్కడ కూర్చున్నా. రాజువా? అల్లు అర్జున్ లా ఉండాలి, మహేష్ బాబులా ఉండాలి అని పోయి పోయి స్వాతి ముత్యాన్ని లవ్ చేసావేంటే? వాడు హీరోలా లేకపోవచ్చు, కానీ వాడి ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. హే, రాజన్ చూసావా? చూడలేదే. నేను నీకోసం కాలేజ్ అంతా వెతికాను తెలుసా? నీతో ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకో విషయం చెప్పాలి. లేదు, ముందు నేనే చెప్పాలి. యాక్చువల్గా నా లైఫ్లో ఇది వెరీ స్పెషల్ డే. ఇంతకు ముందు నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. బట్ ఈ 1 month నీతో నేను తిరిగిన ప్రతి క్షణం చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు. అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్పచ్చా? నువ్వు ఇదే కదా చెప్పాలనుకుంటున్నా. ఆహా కాదే. మరి నువ్వేం చెప్పావు? నువ్వు చెప్పిందల్లా చేస్తే 100% వస్తుందని చెప్పావు కదా. అయినా 95% వచ్చింది. అయ్యో, నీతో టైం స్పెండ్ చేయడానికి అలా అబద్ధం చెప్పాను. డోంట్ టేక్ ఇట్ సీరియస్. నో, దిస్ ఇస్ చీటింగ్. ఐఎమ్ సారీ రాజు. నీకు దగ్గర అవడానికి అలా చెప్పాను అంతే. బికాస్ ఐ లవ్ యూ. ఈ లవ్ ఏంటి? రాజు, ప్లీజ్ డోంట్ జోక్ అబౌట్ దిస్. ఐఎమ్ వెరీ సీరియస్. నువ్వు సీరియస్ అవుతున్నావేంటి? నేను కదా సీరియస్ అవ్వాలి. నువ్వు చెప్పినట్టే కాఫీ షాప్లు, ఐస్ క్రీమ్ పార్లర్, థియేటర్ కి నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వచ్చానుగా. అయినా సరే 100% రాలేదు. నా టైం అంతా వేస్ట్ అయిపోయింది. అయ్యో, వీడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు నేను ఫస్ట్ టైం హక్ చేసుకున్నాను. నీకేం అనిపించలేదా? ఆ రోజు నన్ను హగ్ చేసుకుని పర్ఫ్యూమ్ బాగుందా అని అడిగావు. బాగుందని ఆ రోజే చెప్పానుగా.
ఆ రోజు కిస్ చేశాను కదా, అప్పుడు కూడా నీకేం అనిపించలేదా? అనిపించింది. ఇంటికెళ్ళి 2 గంటలు వాష్ చేస్తే గానీ నా లిప్స్టిక్ పోలేదు. చాలా కష్టంగా అనిపించింది. నిజంగా నా మీద నీకు ఏ ఫీలింగ్స్ లేవా? మధ్యలో ఈ ఫీలింగ్స్ ఏంటి? అయినా నీకు ఆ రోజే చెప్పాను ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అని. నువ్వు కూడా ఇవేవి చేయకు. ఇంట్లో కూర్చుని బుద్ధిగా చదువుకో చాలు. ఊరికనే టైం వేస్ట్ చేయకు. ఛా! నీ అమ్మాయికత్వం చూసి లవ్ చేశాను. చాలా సెన్సిటివ్ అనుకున్నాను, బట్ నీకు సెన్సే లేదని ఇప్పుడు అర్థమైంది. నీకు నీకు ఈక్వేషన్స్ ఫార్ములాస్ తప్ప ఏ ఫీలింగ్స్ తెలియవు. లవింగ్ ఎ పర్సన్ లైక్ యు ఐ ఫీల్ పిటీ ఫర్ మై సెల్ఫ్. నా మనసులో ఫీలింగ్స్ నీకు చెప్పాలని ఎంత ఆశగా వచ్చాను, బట్ ఇప్పుడు చాలా ఫీల్ అవుతూ చెప్తున్నాను. ఐ హేట్ యు. శృతి, ఐ హేట్ యూ కాదు, ఐఎమ్ హేటింగ్ యూ. ప్రెసెంట్ టెన్స్. అప్పటి నుంచి టైం వేస్ట్ చేయకుండా ఇంకా బాగా చదివి ఈ క్యాంపస్ ఇంటర్వ్యూ వరకు వచ్చాను. నీలాంటి వాడు కాలేజీలోనో కార్పొరేట్ ఆఫీసులోనో కాదు, సాలార్జంగ్ మ్యూజియం లో రీసెర్చ్ సెంటర్ లో ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నా పూదినబ్బా. రే, నీకు పొగడ్తకి తిట్టుకి కూడా తేడా తెలియదురా. ఇంకాసేపు నీతో ఉంటే పిచ్చకి చచ్చిపోయేలా ఉన్నాను. ఫుల్ గా కొట్టేసి పడుకుంటే గానీ కూల్ అవ్వలేను దరిద్రుడా. ఓకే సార్, ఛీ, బై, దీనబ్బా. టేక్ కేర్. ఏదో పేరు తెలియని మంది ఐ థింక్ హి ఇస్ నాట్ ఫీలింగ్ వెల్. యా. రాజు, నువ్వు అన్ని రౌండ్స్ క్లియర్ చేసావు. ఫైనల్ రౌండ్ మా ఎండి గారితో ఉంది. ప్లీజ్ కమ్. Raju Karampudi, right? ఎస్ సార్. 3 times topper, gold medalist. Good. అయితే జాబ్ కన్ఫర్మ్. మంచి ప్యాకేజ్ అడగాలి. But I'm sorry, you're not selected. సార్ Yes, you can go now. సార్ సార్ నన్ను ఏ క్వశ్చన్ అని అడగండి సార్, నేను ఆన్సర్ చేయగలను. సార్ ప్లీజ్ ఆస్క్ మీ సార్. Correct. టెక్స్ట్ బుక్ ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. సార్ కానీ నన్ను ఇంటర్వ్యూ చేయకుండానే ఎలా అన్ఫిట్ అని డిసైడ్ చేస్తారు సార్? యు సీ యువర్ అ టాపర్. నీలాంటి 100 మందిని రోజు కలుస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 10,000 అప్లికేషన్స్ లో 100 మందిని సెలెక్ట్ చేస్తాను. సో ఐ నో హూ ఇస్ ద బెస్ట్. సో ప్లీజ్. సార్ కనీసం నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి సార్. నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను. బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడగండి సార్, నేను చాలా ప్రిపేర్ అయ్యాను. చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ పేరు చెప్పు. సార్ 3 ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్. ఎవరు? కిరణ్ సార్. కిరణ్. ఎస్ సార్. అయితే డెఫినెట్ గా 2nd ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు. మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా? లైబ్రరీలో కలుస్తాం సార్, అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్. సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అంటే నీకు స్నేహం, ప్రేమ, ఆప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా. ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్, ర్యాంక్స్ ర్యాంక్స్. నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారా? వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్? అంటే లైఫ్ లో ఫన్ కోసం ఏం చేస్తావు? సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను, అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఐప్యాడ్ లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. ఇవి ఎంజాయ్మెంట్స్. ఎస్ సార్. వాట్ అబౌట్ సండేస్? సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్. ఐ రియల్లీ ఎంజాయ్ దాట్. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. సనీ సార్. నువ్వు సండేస్ ఆఫీస్కి రావు కదా? రాను సార్. ఏం చేస్తుంటావు ఆ రోజు? పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్, లేదంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం సార్. యూ కెన్ గో. దాట్స్ ఎ స్టోరీ. యు సీ, సిస్టమ్ కూడా 24 hours ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది. నేను అడిగింది ఆ స్టడీస్ కాదు, చిల్ అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు? లైక్ కాలేజ్ బంక్ కొట్టడం, ఫ్రెండ్స్, మూవీస్, హ్యాంగ్ అవుట్స్, పార్టీస్. కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. యు సీ. నో అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్సా? హలో, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు 0. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని
ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావన్నో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ క్యాన్ గో నౌ. స్వీట్ తీసుకురా. బాబు గారు ఏంటి విశేషం? మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు రా. అవునాయ్ గారు. ఏమాయిట్రా స్వీట్ తీసుకో. అదేంటయ్య గారు జాబ్ రాకుండానే పంచిపెట్టేస్తున్నారు సీట్లు. వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? అదిగో వచ్చాడు. నానా స్వీట్ తిని నాన్న. జాయిన్ కొండ్రు ఇక్కడ ప్యాకేజ్ ఎంత? ఏమైంది నాన్న? ఆ? సార్ మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? అవును సార్, నెలకి 25,000 శాలరీ.